వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇవాళ కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా రేవంత్ మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారని మేము అనుకుంటా ఉన్నాం. నేను కొడితే మామూలుగా ఉండదు అనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పేసి రేవంత్ అంటా ఉన్నాడు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎవరు ఏ విధంగా పాలన అందిస్తా ఉన్నారో అందరికీ అర్థమవుతా ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పాలన కానీ కేసీఆర్ గారి పాలన కానీ చూసారు కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్తగా వచ్చిన తెలంగాణని ఆయన చేతుల్లో పెట్టారు. మీరు కొట్టండి, ఏ విధంగా కొడతారో కొట్టండి. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయమని చెప్పారు. మరి ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోయారు? తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ ప్రజలు కానీ బాగుపడ్డారా ఏమన్నా? ఎక్కడైతే ఏ విధంగా అయితే అంతకుముందు చెప్పిండు, నేను బాగా తీసుకుపోతా, బంగారు తెలంగాణ చేస్తాం, ప్రతి బిడ్డకి ఉద్యోగం వస్తుంది, ప్రతి తెలంగాణ బిడ్డ రేపొద్దున బాగుపడతారు అని చెప్పి ఎన్నో రకాల మీటింగ్లలో ఎన్నో సార్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల చుట్టూ హామీలు తప్ప నెరవేరిన పాపం అయితే కనపడలేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నెరవేరితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంటు స్థానాలు రావు. కానీ అక్కడ నెరవేరలేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని ఒక బందీగా చేశారు. పులి కాదు, సింహం కాదు, ఏదొచ్చినా కూడా మరి భారతీయ జనతా పార్టీ బందీగానే చేస్తుంది. డెఫినెట్ గా పార్లమెంట్ స్థానాలు ఏ విధంగా 8 స్థానాలు వచ్చినాయో మాకు తెలుసు. ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు తప్పితే ఏ విధంగా కొట్టుడు లేదు, తిట్టుడు లేదు. అయిపోయింది, తిట్టుడు మొత్తం అయిపోయింది. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు. అన్ని తిట్ల పురాణమే, ఇంకెక్కడ ఉంది చెప్పండి? తిట్ల పురాణమే కదా తెలంగాణ ప్రజలు నేర్పించింది. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ నేర్పించారా? అప్పులు గొప్ప కదా చేసింది వీళ్ళంతా కూడా. ఎక్కడ ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పాలన అదే చేశారు. బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల దగ్గర అప్పులు చేసుకుంటూ వచ్చారు. రకరకాల అవినీతి కుంభకోణాలు, అవే కుంభకోణాలు ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మేము వచ్చి మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని జైల్లో పెడతాం, మీ మీద ఇది ప్రతిదాని మీద కమిటీ వేస్తాం అని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవి 14 నెలలు అయింది. వాళ్ళు చెప్పిన చేయలేక చేతగాక, వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఫుల్ఫిల్ చేయలేక వాళ్ళకి గిలగిల కొట్టుకుంటున్నారు. ఇగో దీనికి ఇంకొక ఏమంటే మళ్ళీ నిన్న వచ్చిన ఒక పోస్టు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది? నేను ప్రజల వద్దకు పాలన బాగుందా లేకపోతే ప్రజాపాలన బాగుందా? ఏమనుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన బాగుంటుందని చెప్పి వస్తుంది అనుకున్నారు వాళ్ళు అందరు కలిసి. అది బ్యాక్ ఫైర్ అయింది. సెల్ఫ్ గోల్ అయినట్టుంది అది వాస్తవానికి. వీళ్ళే చేసుకుంటారు. మరి అది నిజంగానే దగ్గర 95,000 మంది ఎంతో పార్టిసిపేట్ చేసినట్టుంది ఆ పోల్లో. మరి దాంట్లో 60% బీఆర్ఎస్ వేసినట్టు ఉంది. మరి బీఆర్ఎస్ కి వేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలా లేకపోతే తెలంగాణ ప్రజల? నాకు అర్థం కావట్లేదు. కానీ నేను అనుకునేది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు వేసి ఉంటారు, వాళ్ళ కార్యకర్తలే మరి ఫామ్ హౌస్ పాల్గొన ఎవరన్నా అనుకుంటారా అండి? తెలంగాణ ప్రజలు ఎవడన్నా నిజంగా సోయినోళ్ళు తెలంగాణ ప్రజల్లో అది ఫామ్ హౌస్ పాలన బాగుంటుందని చెప్తారా ఎవరన్నా? నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా విఘ్నులు, చాలా తెలివికల్లోళ్ళు. మనం ఏ మాట మాట్లాడినా కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఊర్లలో ఉంటుంది, గ్రామాల్లో తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ఒకప్పుడు చెప్తే వినటోళ్ళు, చెప్పి హామీలు ఇస్తే నిజంగానే చేస్తారు అనుకుంటోళ్ళు. ఇప్పుడు కాదు పని, అదంతా కూడా గతం. కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. రామూర్తి గారు ఆవేశం ఎందుకు? రామూర్తి గారు రామూర్తి గారు I'll give you a chance. రామూర్తి గారు ప్లీజ్ వెయిట్. ఇప్పుడే మొదలు పెట్టాం. మీరు మాట్లాడేటప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను. మరి రామూర్తి గారు ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మనం ఇప్పుడే చర్చ మొదలెట్టాం. ఇంకా రసవత్తరంగా మారలేదు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అడగాల్సినటువంటి ప్రతి పార్టీ మెంబర్ని ఇవాళ అడిగేటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్